చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవరు? ఈ కార్ అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ చిక్కుగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్టు తేలిందట. అబ్బాబ్బాబ్బా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్పై కుప్పలు తిప్పలుగా అభియోగాలు వినబడుతున్నాయి. ఈ మాస్టర్ బ్రెయిన్ వెనుకున్న సూపర్ పవర్ ఎవరు అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తీగలాగితే డొంక కదులుతుంది అన్న చందంగా ఇప్పటికే ఫార్ములా ఈ కార్ అగ్రిమెంట్ గోల్మాల్లో అరవింద్ కుమార్ పీకల్లోతుగా చిక్కుగా తాజాగా రిటైర్ అయిన ఉద్యోగుల నియామకం కూడా ఆయన మెడకే చుట్టుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఏకంగా 179 మందికి అరవింద్ కుమార్ ఉద్యోగాలు కల్పించినట్లు లెక్కల్లో తేలింది. దీంతో అరవింద్ అవకతవకలపై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. అరవింద్ కుమార్పై ఫుల్ ఫోకస్ అట. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో పట్టు పెంచుకుంటూనే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డపై విజిలెన్స్ రంగంలోకి దింపే తెలంగాణ ప్రభుత్వం తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై అందులోనూ అరవింద్ కుమార్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంలో పలు శాఖల్లో రిటైర్ అయి ఇంకా విధులు నిర్వహిస్తున్న అధికారుల వివరాలు సేకరించడంతో అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అన్ని శాఖలు కలిపి 1049 మంది రిటైర్ అధికారులు ఉంటే కేవలం అరవింద్ కుమార్ సంబంధించిన మున్సిపల్ శాఖలో ఏకంగా 179 మంది రిటైర్ అధికారులు నియమించుకున్నారు. దానిలో ఈయన పాత్ర కీలకమని చెప్పేసి తెలుస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు లక్షల్లో జీతం అట, ప్రజాధనంతో ఫారెన్ టూర్లు అట, చిక్కుల్లో కేటీఆర్ అట. సో ఫార్ములా ఈ రేస్ అగ్రిమెంట్తో అరవింద్ కుమార్ గోల్మాల్ చేశారని ప్రభుత్వం ఇప్పటికే బయటపెట్టింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు ప్రైవేట్ సంస్థకు విడుదల చేయడానికి సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై చర్యలు సిద్ధమవుతుంది. అరవింద్ కుమార్తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు లీగల్ అడ్వైస్ తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మీద ఓవైపు ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్, మరోవైపు రిటైర్ అధికారుల నియామకం అరవింద్ కుమార్కు ఇబ్బందికరంగా మారనుంది. సో మొత్తానికైతే అరవింద్ కుమార్ మరొక చిక్కునట్టు తెలుస్తోంది. వీళ్ళు అరవింద్ కుమార్ అదేవిధంగా కేటీఆర్ ఇక వీళ్ళు చేయనటువంటి దుర్మార్గాలు అక్రమాలు మామూలు లేవు, అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. సో చూద్దాం ఏమైతే మరి వీళ్ళు నిజంగా అరెస్ట్ చేస్తారా లేదంటే తూతుమంతరంగా ఏమైనా చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఈనాడు